హాయ్ అండి. ఎలాంటి పప్పుకైనా పప్పుచారుకైనా కూడా సైడ్ డిష్గా పెట్టుకోవడానికి ఇలాంటి క్రిస్పీ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందామా. చాలా బాగుంటుందండి. ఇది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. అది నాన్ స్టిక్ అయితే బాగుంటుందండి, అతుక్కోకుండా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక గుడ్డుని బ్రేక్ చేసి వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని పూర్తిగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని మూత తీసి ఒకసారి చూస్తే అది ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు రివర్స్లో వేసేసి మళ్ళా మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో క్రిస్పీ అయిన ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో, చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలానే ఇంకొక ఆమ్లెట్ ను కూడా వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎగ్ బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. మనం ముందు వేసుకున్న ఆమ్లెట్ ని ఒక ప్లేట్ లో వేసుకొని ఆమ్లెట్ కి 2 వైపులా కూడా ఉప్పు కారాన్ని వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి ఉప్పు కారం అనేది వేసుకోవాలండి. నేను 2 చిటికెల ఉప్పు 2 చిటికెల కారం వేసాను. అలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం రెండోసారి ఫ్రై చేసుకున్న ఆమ్లెట్ కి కూడా ఉప్పు కారం వేస్తే ఎంతో క్రిస్పీ ఆమ్లెట్